మా అపార్ట్మెంట్ చుట్టూరున ఏమేమి ఉన్నాయి చూపిస్తాను. అన్నీ నాకు అందుబాటులోనే ఉన్నాయి, కానీ ఏవే కానీ నాకు దొరకవు. అట్లుంటాయి అన్నీ వంటకాలకి తరమయ్యేటివే. ఇది వచ్చేసేసి తాటి చెట్టు అండి. చూడు, ఇంకొంచెం పై ఎత్తు ఎదిగితే గిన ఖచ్చితంగా తాటికాయలు తెంపుకోవచ్చు, అంత బాగున్నాయి. బాగా పండినాయి కూడా తాటికాయలు, చాలా బాగున్నాయి. మా పిల్లల్ని అడుగుతుంటే నువ్వే వెళ్ళి పిక్కో మమ్మీ అంటున్నారు. అక్కడ ఉన్నాయి చూడండి తాటి ముంజలు, అంటే బాగా పండిండాయి. పచ్చికాయలు అయితే లేవు. ఇది వచ్చి వామాకు కూరల్లోకి వాడుకుంటాం కదా, చేతూరు గ్యారెంటీగా చట్నీ చేస్తా పిక్కొని వచ్చి. ఇదండి తాటి చెట్టు, కాయలు చూడండి ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి మునగ చెట్టు. మునక్కాయలు లేవు, కానీ మునగాకు పూత అయితే దండిగా ఉందండి. కానీ వాళ్ళు ఎవరో అడిగితే ఏమంటారో ఏమో భయము. దండి ఉండేకైతే దండిగా ఉంది. ఆ పువ్వు ఉంది, ఆకు ఉంది, కానీ అడగలేం భయము. కొత్త కదా మనకి, ఆ పరిచయం ఒకట్లేరు. చుట్టూరున ఇట్లాంటివి చాలా ఉన్నాయండి. చూడండి, మునగాకు పువ్వు ఎంత ఉందో, చెట్టు నిండుకు ఉంది. చూసా అంటే నాకు ఎవడెవడు వండుదామా అన్నట్లుంది. ఇంకోటి వచ్చి ఇటు సైడు కరివేపాకు చెట్టు ఉందండి. అసలు అబ్బో ఎంత పెద్దగా ఉందో. కరివేపాకు గింజలు కాసినాయి అన్నీను. ఇత్తనము అయితే ఎన్ని ఇత్తనాలు ఉన్నాయో. కాకు కూడా చాలా చాలా ఉంది. ఆకు చాలా పెద్ద మానుంది, కానీ వాళ్ళని కూడా అడగలేము, మా కిందే ఉంది. నేను అక్కడ ఉన్నప్పుడైతే మా అపార్ట్మెంట్కే ఉందేమో